కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మరొక వివాదానికి తెరలేపింది. ప్రత్యేకించి భారత జాతిపిత పేరుతో ముడిపడి ఉన్న ఒక పథకానికి ఉన్న పేరు మార్చడం వివాదాస్పదమైంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పథకాన్ని పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం పైన కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ నిరసనలు తమ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం కావాలని బీజేపీ చేస్తున్న కుట్ర అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది. మీరు పోటీ చేయాలని చెప్పడం జరిగింది. కానీ కుతంత్రాలకు ఏదైతే ఉందో వంశీచంద్రన్న దూరంగా ఉంటాడు కాబట్టి, నీతిపరుడు నిజాయితీపరుడు గెలవాలంటే సమయం కొంత పడుతుంది కాబట్టి వారికి కొద్దిగా ఇబ్బంది జరిగింది. కానీ రేపు ప్రముఖ చరిత్రలో ఒక రాష్ట్ర నాయకుడిగా, కేంద్ర నాయకుడిగా వెలగాల్సిన నాయకుడు ఇవాళ మన మధ్యలో ఉన్నందుకు ఏ రోజుకైనా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తూ ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నారు. మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీకు హక్కుగా 100 రోజుల పని కల్పించాలని చట్టాన్ని తీసుకొస్తే మీకు దక్కాల్సినటువంటి హక్కుని ఇవాళ భారతీయ జనతా పార్టీ లాక్కుంటున్నది. వాళ్ళ మెహర్బానీ పైన మీకు పని దక్కేట్టుగా సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయడం అని నేను భావిస్తూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయాలి. జిల్లాలలో, గ్రామాల్లో అనేది యువజన కాంగ్రెస్ వాళ్ళు రూపకల్పన చేసుకోవాలనే మాట తెలియజేస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై కాంగ్రెస్.